పెట్టారు కదా, మన పాపాల నిమిత్తము మన పాపాలన్నీ కూడా ఆయన మీద పెట్టి మోపినప్పుడు ఆ పాపాల నిమిత్తము ఆ తండ్రి తన చెయ్యిని విడిచిపెడుతున్నప్పుడు ఆ క్రీస్తు పడిన వేదన ఎంతో గుర్తించావా? ఆ బాధను ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఎప్పుడు నీ బాధ నీదే గాని, నీ కష్టము నీదే గాని, అయ్యో సర్వ మానవాళి కొరకు లోకరక్షకుడు జగత్ రక్షకుడు ఈ భూమి మీద కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడని ఏ రోజైనా నువ్వు ఒక్కరోజు ఆలోచించావా? ఆయన మరణము నీ కొరకు, ఆయన రక్తము చిందించింది నీ కొరకు, ఆయన తిరిగి లేచింది నీ కొరకు, సమస్తము నీ కొరకే. ఆయన కొరకు అంటూ ఏమీ లేకుండా బ్రతికారు కదా. అలాంటి క్రీస్తుని మరిచిపోయి బ్రతుకుతున్నావు ఈరోజు. నీకు కష్టం ఉందా, బాధ ఉందా, రా నా క్రీస్తు దగ్గరికి. ఒక్కసారి వచ్చి చూడు నా క్రీస్తు. నువ్వు వ్యభిచారివైనా, తాగుబోతువైనా, నువ్వు ఎవరైనా నా క్రీస్తు నీ కుటుంబంలో విలువ లేక నువ్వు ఉన్నావు కదా, ఒక్కసారి నా యేసు దగ్గరికి రా. నీ కుటుంబం నీకు ఎలా విలువిస్తుందో చూడు. అలాగ విలువనిచ్చేంతగా నిన్ను మార్చుకోగల శక్తిమంతుడు నా యేసు.